జైష్ణవాయ్ వాజ్ ద ఫిలిం కాంతా. నాకేం చెప్పాలో అర్థమవుతలేదు. 2 టైమ్స్ పడుకున్న థియేటర్లో. నిజం చెప్తున్నా, ఎగ్జాజరేషన్ కాదు. నాకు సినిమా బాగా అనిపించింది. బట్ చాలా అంటే చాలా లాగింది సినిమా. చాలా అంటే చాలా లాగింది. అసలు నేను నైట్ పడుకోవాల్సిన అవసరం లేదు. థియేటర్లో అలా పడుకున్నా. పక్కన వాళ్ళు అడిగితే కొంచెం సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఓకే అని నాకు అర్థమైంది. యాక్షన్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, డైరెక్టింగ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. టెక్నికాలిటీ కూడా చాలా బాగుంది. సినిమా నడుస్తూ ఉంటుంది. దుల్కర్ సల్మాన్ది కానీ, రానా గారు ఫస్ట్ హాఫ్ అయిపోయాక ఎంట్రీ ఉంటుంది. అండ్ సముద్రకని గారు, భాగ్యశ్రీ బోర్సే అండ్ ఇంకో హీరోయిన్ ఉన్నారు. ఎవ్రీథింగ్ వాళ్ళందరూ పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చారు. సెకండ్ హాఫ్ మొత్తం అది కంప్లీట్గా ఒక థ్రిల్లర్ లాగా వెళ్ళిపోద్ది. అది కొంచెం ఎంగేజింగ్గానే ఉంటుంది. బట్ ఎందుకో అక్కడక్కడ చాలా లాగొస్తా అనిపిస్తుంది. ఎందుకో తెలియదు. సినిమా లెంత్ కూడా చాలా అంటే చాలా అనిపించింది. అసలు నాకైతే అసలు ఎందుకంత లెంత్ అనిపించిందో ఐ డోంట్ నో. నేను పడుకుంటున్నా లేస్తున్నా, నాకైతే చాలా అది అనిపించింది. బట్ సినిమా ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళు అనుకున్న స్టోరీని చెప్పడానికి సినిమా వాళ్ళు అనుకున్నప్పుడు ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్ స్టోరీ. కానీ అది ఎప్పుడైతే స్క్రీన్ పైన ఎగ్జిక్యూట్ అయిందో ఇట్స్ లో ఆఫ్ ద ఫిలిం. అది తగ్గిపోయింది, యావరేజ్ అనిపించింది. నాకైతే ఓవరాల్గా చూసుకుంటే సినిమా స్ట్రిక్ట్గా యావరేజ్ అనిపించింది. బట్ పర్ఫార్మెన్స్లోని, డైరెక్టింగ్, టెక్నికాలిటీ, ఇంకా ఇవన్నీ మీరు ఏమన్నా చూసుకుంటే మాత్రం ఇట్స్ వెరీ గుడ్. ఆ టైంలో ఉన్న టైం లైన్ని కూడా చాలా బాగా మ్యాచ్ చేశారు అనిపించింది. దుల్కర్ సల్మాన్ గారు మాత్రం చించబడేశారు. ఒక లాస్ట్ క్లైమాక్స్ ఒక 20 minutes నాకు మస్తు అనిపించింది. ఆయన యాక్టింగ్ మాత్రం తూపు ఉంటుంది. రానా గారు యాజ్ యూజువల్గా ఆ ఎనర్జీ మనకు తెలుస్తూ ఉంటుంది. మనం చాలా ఫిల్మ్స్ చూసినట్టు కొత్తగా అనిపించదు, బట్ అలాగే ఉంటుంది. అందరూ ఒక టైం లైన్లో ఉంటే ఈయన అరవడం కానీ, ఆయనను డైరెక్ట్ చేయడం, ఆయన యాక్టింగ్ కానీ సేమ్ అలానే అనిపించింది. ఎందుకో తెలియదు, రొటీన్గానే అనిపించింది. బట్ గుడ్. ఆయనకున్న సీన్స్లో ఆయనకు చేసింది మాత్రం ఇట్స్ గుడ్. బట్ ఓవరాల్ ఫిల్మ్ చూసుకుంటే ఇట్స్ యావరేజ్ ఫిలిం. పర్ఫార్మెన్స్ మాత్రం పీక్లో ఉన్నాయి, టెక్నికాలిటీ కూడా పీక్లో ఉంది. ఆ టైం లైన్ మాత్రం చాలా బాగా మ్యాచ్ చేస్తారు. ఎవ్రీథింగ్, ప్రాపర్టీస్ అయినా కూడా, ఆబ్జెక్ట్స్ అయినా కూడా, మిగతా అన్నీ కూడా బరాబర్ మ్యాచ్ చేశారు. నాకు మాత్రం యావరేజ్ అనిపించింది. నాకు తెలిసి మీరు వెళ్ళి చూడండి. నాకు తెలిసి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.